నమస్తే పుణ్యస్వామి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ గురించి మనం తీసుకున్నట్టే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో వాలటాలిటీ ఎలా ఉంటుంది సార్, అండ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది? ఎవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దానిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? మంచి క్వశ్చన్ వేశారు సార్. స్మాల్ అండ్ మిడ్ మ్యూచువల్ ఫండ్లు లార్జ్, స్మాల్, మిడ్ అని 3 కేటగిరీలు ఉంటుంది. అందులో స్మాల్ అండ్ మిడ్ ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? యంగ్స్టర్స్, అప్పుడే ఎంటర్ అయిన జాబ్లో ఎంటర్ అయిన వాళ్ళు, బిజినెస్లో ఎంటర్ అయిన వాళ్ళు, వీళ్ళంతా కూడా స్మాల్ అండ్ మిడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది స్మాల్ అండ్ మిడ్లో. స్మాల్ అండ్ మిడ్ అనేది ఎందుకు ఉంటుందండి? రిస్క్ ఎక్కువ, రిటర్న్ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే లాంగ్ టర్మ్. ఈ స్మాల్ అండ్ మిడ్ అనగానే ఒక 5 to 7 years ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే రావాలి. 7 years వరకు ఉంచారనుకోండి, వాలటిల్ తట్టుకొని ఎక్కువ అమౌంట్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా స్మాల్ క్యాప్లో ఎలా ఉంటుందంటే, స్మాల్ క్యాప్ ఎప్పుడు కూడా రిస్క్ ఎక్కువైనా రిటర్న్స్ ఎక్కువ ఉన్నా ఎలా ఉంటుందంటే, కంపెనీస్ అప్పుడే ఎదిగే కంపెనీస్ చాలా వస్తుంటాయి. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కువ లాభాలు, చాలా అంకిత భావంతో పనిచేసి కంపెనీని గ్రోత్ని తీసుకురావడానికి బాగా ఇష్టపడుతుంటారండి. వర్క్ ఇంట్రెస్ట్గా చేస్తుంటారు. ఆ స్మాల్ కంపెనీస్, స్మాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండస్ట్రీస్ అవి చాలా ప్రాకులాడి ఇది చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ని స్టడీ చేస్తూ ఉంటారు. ఏ ప్రొడక్షన్ చేస్తే ఎంత సేల్ అవుతుంది, ఎలా లాభాలకు ఎక్కువ తీసుకెళ్ళవచ్చు అనేది స్మాల్ క్యాప్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తుంటారు కంపెనీని గ్రోత్ చేసుకోవడానికి. అందువల్ల స్మాల్ క్యాప్లో ఎక్కువ రిస్క్ ఉంటుందంటారు, రిటర్న్స్ ఎక్కువ ఉంటారు. రిటర్న్స్ ఎంత ఉంటుందంటే, ఇప్పుడు 10% నుంచి 12%, 15% వరకు అవకాశాలు ఉంటాయి సార్. మార్కెట్ రిస్క్ని బట్టే ఉంటుంది. ఎప్పుడు మార్కెట్ రిస్క్ని బట్టే రిటర్న్స్ అనేది ఇస్తుంది. అదేవిధంగా మనకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఈరోజు ఈ నవడేస్ వాళ్ళు చేసే విధానాలు కూడా ఈ ప్రొడక్షన్, సేల్స్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ప్రాఫిట్లు కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి స్మాల్ కంపెనీస్ గ్రోత్ ఎక్కువనే ఉంటుందండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే రిస్క్ ఎలా ఉంటుంది సార్? రిస్క్ అనేది చాలా రిస్క్ అనేది లాంగ్ టర్మ్లో తక్కువే ఉంటుంది సార్. లాంగ్ టర్మ్లో రిస్క్ అనేది కన్నా రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ అంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ కన్నా రిటర్న్స్. అదే షార్ట్ టర్మ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే షార్ట్ టర్మ్లో తెలీదు, లాంగ్ టర్మ్లో రిస్క్ కన్నా రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల షార్ట్ టర్మ్, మిడ్ అండ్ స్మాల్, మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా చూజ్ చేసుకొని పెడితే బెటర్. అదే 60 years దాటిన వాళ్ళకి లార్జ్ క్యాప్ లేకపోతే హైబ్రిడ్ ఈక్విటీస్ అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. స్మాల్ అండ్ మిడ్కి కొంచెం దూరంగా ఉండాలి. ఓకే, సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో యూజువల్లీ సో ఎన్ని ఇయర్స్ వరకు అందులో ఉంటే మనకి మంచి రిటర్న్స్ వస్తుంది? 5 to 10 years ఉండాలి. 5 to 10 years మిడ్ క్యాప్స్లో ఉంటే మనకి రిటర్న్స్ బాగా జనరేట్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చిన